నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీలు నెరవేర్చాలన్న సీఎం రేవంత్. మొదట దరఖాస్తుల స్వీకరణ, తర్వాత విధి విధానాలు. ఈ నెల 28 నుంచే ప్రజాపాలన కార్యక్రమం. తెలంగాణలో డబుల్ డిపాజిట్ సాధిస్తాం, లోక్సభ ఎన్నికలపై కిషన్ రెడ్డి ధీమా. షర్మిల వస్తే స్వాగతిస్తామన్న ఏపీ కాంగ్రెస్, జగన్ను సొంత వాళ్ళే నమ్మడం లేదన్న టీడీపీ. ఏపీలో ఘనంగా ఆడుతాం ఆంధ్ర, బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్. సముద్రంలో దాక్కున్నా వేటాడతాం, నౌకల దాడులపై రాజ్నాథ్ హెచ్చరిక. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 2 హామీలు నెరవేర్చామన్న మంత్రులు మిగిలిన వాటిని 100 రోజుల్లో నెరవేరుస్తామన్నారు. అయితే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విధి విధానాలను తర్వాత రూపొందిస్తామన్నారు. మిగతా గ్యారంటీలను దరఖాస్తుల ఆధారంగా వర్తింపజేస్తామన్నారు. పెన్షన్దారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం. జనం తాకిడి పెరగడం రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, జిహెచ్ఎంసీ పరిధిలో చేపట్టబోయే ప్రజాపాలనపై బంజారా భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దూదిల్ల శ్రీధర్ బాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏదైతే ఈ నెల 28 నుండి ప్రారంభించబోతున్నటువంటి ఈ ప్రజాపాలనకు సంబంధించి ప్రజల నుండి వచ్చే దరఖాస్తులు స్వీకరించేందుకు జిహెచ్ఎంసీ పరిధిలో అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానిపైనే మంత్రులు ప్రధానంగా సమీక్షించారు. ముఖ్యంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం నగరంలోని 6 జోన్లను 30 సర్కిల్స్ పరిధిలో ప్రజల వద్దకు అధికారులు వెళ్లి డాటా సేకరించేలా కూడా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కనుక ప్రతి డివిజన్ లో 4 ప్రాంతాల్లో టీం లీడర్లను అందుబాటులో ఉంచారు. అలాగే టీం లీడర్తో పాటు 7 సభ్యులు అలాగే మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకమైన లైన్ ఉంటుందని చెప్పి కూడా ఈ సమీక్ష తర్వాత మంత్రులు తెలియజేశారు. ప్రతి వార్డుకు టైం టేబుల్ ఇచ్చాం. ఈ నెల 28 నుండి 6వ తేదీ వరకు ఖచ్చితంగా వారికి కేటాయించిన టైంలోనే ఈ అప్లికేషన్లు తీసుకొని రావాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవకాశం ఇస్తాం, ప్రతి వార్డు ఇన్ఛార్జీలను కూడా కేటాయించామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం, అందులో భాగంగా మేము అప్లికేషన్లు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే ఏదైనా ప్రభుత్వ పథకం ప్రారంభించినప్పుడు ముందుగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గైడ్ లైన్స్ రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 6 హామీల్లో ప్రధానంగా 4 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజల నుండి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలని చెప్పి భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకాలు ఎవరు ఎలిజిబిలిటీ అనేది మాత్రం గైడ్ లైన్స్ ఇవ్వలేదు ప్రభుత్వం నుండి. అయితే మంత్రి మాత్రం ఈ సందర్భంగా
డేటా కలెక్షన్ చేస్తాం, తర్వాతే మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వారు అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు వచ్చి దరఖాస్తు చేయవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నా కానీ మేము స్వీకరించి వారందరికీ కూడా ఒక స్పష్టమైన నెంబర్ కూడా కేటాయిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే డేటా కలెక్షన్ తర్వాతే మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం అని అంటే దీనిపై ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పథకాలకు ఎలిజిబిలిటీ ఎలా క్రైటీరియా తీసుకుంటారు ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం అని చెప్పి ప్రజల నుండి మాత్రం చర్చ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకానికి ముందుగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ ఎవరు అర్హులు అనే దానికి మాత్రం గైడ్ లైన్స్ ఇవ్వలేదు. దీంతో ప్రతి ఒక్కరికి కూడా వచ్చి వారికి అప్లికేషన్ ఇస్తే అనంతరం వారిని ఆ అప్లికేషన్ పై మేము స్క్రూటినీ చేసి వారికి పథకం వర్తించేలా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా మంత్రి కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎవరు అర్హులు ఉంటారో వారు అందరూ వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు మాత్రం మేము ఏ పథకాన్ని అర్హులు అనేది మాత్రం గైడ్ లైన్స్ లేకపోవడంతో కొంత గందరగోళం మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాపాలన 28వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన 6 జోన్లలో 30 సర్కిళ్లలో 150 వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి మా ప్రభుత్వ అధికారులు ఆ వార్డులకు వెళ్ళి మా గ్యారంటీలకు సంబంధించి అభయహస్తంకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి విషయ సేకరణ డేటా కలెక్షన్ చేయటం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ప్రజాస్వామికంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తా ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దరఖాస్తులు ఇస్తారు కనుక మరి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన కమిషనర్ గారు అధికారులందరూ కూడా ఈరోజు మేము ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ కాల్ఫర్ చేస్తా ఉన్నాం. దాని తరుపది ప్రభుత్వం మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముందుకు వస్తాం. ఇప్పుడు రేపు మీరంతా సహకరించాల్సింది రేపటి అప్లికేషన్ ప్రక్రియ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అప్లికేషన్ రేపు గవర్నమెంట్ కేబినెట్ మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు. చేస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి మీరే సానుకూలంగా ప్రజలకు చైతన్యపడతారు. ఈ సమావేశంలో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు రేపు అప్లికేషన్ రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ కూడా మేమే ఇస్తాం. ఇంటింటికి అప్లికేషన్ చేరుతుంది. అప్లికేషన్ చేరిన తర్వాత వాళ్ళు నింపించే సందర్భంగా అప్లికేషన్లో అన్ని స్పష్టంగా ఉంటాయి. అది లేకుండా మీకు ఏదైనా సంశయము ఇంకేదైనా దాని మీద కాగితం పెట్టుకోవాలంటే ఒక సపరేట్ కౌంటర్ కూడా ఉంటుంది. కాబట్టి దాని తదుపరి ఇంకేదైనా మీకు కూడా అనుమానం ఉంటే ఇది రన్నింగ్ ప్రక్రియలో మళ్ళీ మనం అందరం కూడా వారు రంగారెడ్డి జిల్లానే మేము హైదరాబాద్ జిల్లా మేము కాకుండా అధికారులు కూడా మీకు దానికి క్లారిఫికేషన్ ఇస్తారు. మేము ఇన్ఫర్మేషన్ రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. వైసీపీకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ, కిర్లంపూడి గండేపల్లి మండలాల జెడ్పీటీసీలు, గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కందుల చిట్టిబాబు రాజీనామా చేశారు. వైసీపీలో కార్యకర్తలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో కార్యకర్తలు ఉన్నారన్నారు. చేసిన పనులకు 3 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చంటిబాబుకు సీటు ఇవ్వడం లేదనడానికి సుబ్బారావు తప్పుబట్టారు. పార్టీ విధి విధానాలు నచ్చకే రిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కారణం జగ్గంపేట నియోజకవర్గంలో గత 6 నెలల నుంచి మీరు చూసుంటారు. పార్టీలో ఆత్మీయ సమావేశాలతో ఒక వర్గం, ఎమ్మెల్యే గారితో మేము, ఇలా గత 6 నెలల నుంచి అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి కాన్స్టిట్యూన్సీ. ఇది మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది పద్ధతిగా లేదు, ఇలాగా
ఎవరి మట్టుకు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే పార్టీ చాలా నష్టపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని అందరినీ సమావేశపరచమని కూడా ఆయన కోరడం జరిగింది. సరే మిదిరెడ్డి పెడతానన్నారు కానీ ఇవి 6 నెలల్లో కూడా ఇప్పుడు మమ్మల్ని కానీ పిలవడం కానీ ఈ సమస్యను పరిష్కరించడం కానీ ఏ రోజు చేయలేదు. ఇది ఇలాగే కొనసాగుతుంది. మీరు 3 రోజులు 4 రోజుల క్రితం కూడా మీరు చూసుంటారు ఇలాగే సీట్ మారుతున్నాం అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాం ఇక్కడ ఇవ్వడం లేదని. ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యే గారు కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఇలాగే కొనసాగితే మాత్రం ఎవరికైతే మీరు నరసింహ గారికి ఇస్తానంటున్నారో ఆయనకి చేసే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ మీరు చేసినా సరే మేము చేసే పరిస్థితుల్లో లేవు అని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా సరే అధిష్టానం ఇంతమంది ఎంపీలు ఉన్నారు, జడ్పీలు పార్టీని సమావేశపరిచి ఒక నిర్ణయం తీసుకుంటే ఒకలాగా ఉంది. కానీ ఏకపక్షంగా నిర్ణయాలు సాగుతున్నాయి. అసలు మాకు ఇష్టం ఉందో ఇష్టం లేదో కూడా మా అభిప్రాయాలు పార్టీకి సంబంధం లేకుండా పోయింది. ఇవాళ ఈ పార్టీలో ఈవేళ మిమ్మల్ని అందరూ ఆహ్వానించడానికి కారణం జగ్గంపేట నియోజకవర్గంలో గత 6 నెలల నుంచి మీరు చూసుంటారు పార్టీలో ఆత్మీయ ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీని కలిశామన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు ఆయన. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐఏఎం హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉన్నాయి. వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రియార్గనేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవడం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే, అలాగే ఒక ఐఏఎం హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉన్నాయి. వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రియార్గనేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తాము కోరినట్లు చెప్పారు బట్టి. రాష్ట్రానికి ఐఐఎం, సైనిక్ స్కూల్, జాతీయ రహదారులకు సంబంధించి 14 ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్న విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు ఆయన. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం. కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అందించినటువంటి ఐటీఐఆర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్ల బీఆర్ఎస్ పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు బట్టి. తమ వినతులు అన్ని విన్న ప్రధాని త్వరలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. జగనన్న వదిలిన భారం తిరిగి ఆయనపైకే ఎదురు తిరిగిందా? పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఏపీ వైపు ప్రయోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల వేళ రాష్ట్ర పీసీసీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మరి ఈ విషయంలో అధిష్టానం వ్యూహం ఏంటి? ఏ ప్రయోజనాలు ఆశించి షర్మిలను ఆంధ్రప్రదేశ్లో రంగంలోకి దింపబోతున్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
తెలంగాణలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీలో జోష్ను నింపింది. ఈ క్రమంలోనే ఏపీలోనూ మళ్లీ పుంజుకోవడానికి అవసరమైన కసరత్తులను మొదలుపెట్టింది హైకమాండ్. ఈ నేపథ్యంలోనే గతంలో తమతో చేతులు కలిపిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించడం ద్వారా పార్టీకి మునుపటి వైభవం తేవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా ఉన్న షర్మిల వైఎస్ జగన్ సొంత సోదరి. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో జగనన్న వదిలిన బాణాన్నంటూ ఏపీ అంతటా తిరిగారామె. వైసీపీలో కీలకంగా మారారు. కానీ రాను ఇరువురి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగింది. చివరకు తెలంగాణలో పార్టీ స్థాపించే వరకు వెళ్లారామె. అలాంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు గత కొంతకాలంగా మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడంపై డీకే శివకుమార్ను కలిసి అభినందించారామె. అప్పటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతూ వస్తున్నారు షర్మిల. ఆ తర్వాత డీకే మధ్యవర్తిత్వంతో హైకమాండ్ పెద్దలు సోనియా, రాహుల్తో సమావేశమయ్యారు. చివరకు ఆ పార్టీతో పొత్తు అన్నారు. అనంతరం పరిణామాల్లో ఏకంగా విలీనం చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు షర్మిల. మళ్లీ 1-2 రోజులు గడిచాయో లేదో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. అయితే హైకమాండ్ షర్మిల మధ్య జరిగిన మంతనాల్లో ఆమె సేవలు ఏపీలో వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా కాంగ్రెస్ పెద్దలు సూచనప్రాయంగా అప్పట్లోనే చెప్పారన్న వాదన వినిపించింది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో షర్మిలను రంగంలోకి దించేందుకు హస్తం పార్టీకి సిద్ధమైందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలు ఇలా షర్మిలను ఏపీ బరిలో దించేందుకు సిద్ధమవడం వెనుక పెద్ద కారణమే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం పరిణామాల్లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైసీపీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది. కేడర్ అంతా వైసీపీ వైపే వెళ్లడంతో 2014-2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలాంటి వేళ షర్మిలను తెరపైకి తీసుకురావడం, కీలకమైన రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీలో ఉన్నటువంటి వైఎస్ సానుభూతి పరులు తిరిగి కాంగ్రెస్ పంచన చేరతారని భావిస్తోంది హైకమాండ్. ఇలా ఎన్నో సమీకరణాలు, పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో విజయం సాధించి మంచి ఊపు మీదున్న హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ఏపీపైనే పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఏపీ కాంగ్రెస్ నేతలతో హస్తినలో కీలక చర్చలు జరపనున్నారు రాహుల్. ఈ సమావేశంలోనే పార్టీ ఆలోచనలు, రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాబోయే రోజుల్లో షర్మిల పోషించనున్న పాత్రపై హైకమాండ్ ఓ క్లారిటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. షర్మిల రాకను స్వాగతిస్తామని చెప్పిన ఆయన పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. మరో కీలక అంశం, ఏపీలో వైఎస్ జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన ఇప్పటికే చేతులు కలిపాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కలిసి వస్తుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు, చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది. అయితే అంతర్గతంగా హస్తం పార్టీకి అనుకూలంగా టీడీపీ శ్రేణులు పనిచేశాయన్న వాదన ఉంది. అంతేకాదు కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులైతే ఏకంగా టీడీపీ కండువాలు సైతం మెళ్ళో వేసుకుని ప్రచారానికి వెళ్లడం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సహకారం తమకు ఏపీలో అందొచ్చని టీడీపీ, జనసేన కూటమి అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే తాజాగా షర్మిల క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్ కు గిఫ్ట్ పంపుతూ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. అటు టీడీపీ సైతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. ఇప్పటికే జగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉందని, చివరకు కుటుంబ సభ్యులు సైతం ఆయనను నమ్మే పరిస్థితి లేదంటున్నారు తెలుగుదేశం నేతలు. సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి, చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో.
అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇలా భయం నిండా బతుకుతా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రికి. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా? అలా చేస్తే వైఎస్ అభిమానుల పరిస్థితి ఏంటి? వాళ్లు మళ్లీ కాంగ్రెస్ పంచకు చేరతారా, లేక వైసీపీ అధినేత వెంటే ఉంటారా? ఈ విషయంలో జగన్ వైఖరి, వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో తమ సంఘాన్ని గెలిపిస్తారని ఏఐటీసీ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ సంఘాన్ని కార్మికులు 3 సార్లు గెలిపించారని, టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ సంఘాలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మరోసారి తమకే కార్మికులు పట్టం కడతారని అంటున్న సీతారామయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రేపు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ సమయం కూడా దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనుల్లో అంటే ఈ గుర్తింపు సంఘానికి సంబంధించి ప్రధానంగా 13 గుర్తింపు సంఘాలు బరిలో ఉన్నప్పటికీ ముఖ్యంగా 3 సంఘాల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే ఐఎన్టీసీ, ఏఐటీసీ, టీబీజీకేఎస్ ఈ ప్రధాన సంఘాలు నువ్వా నేనన్నట్లు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ సంఘానికి ఆ సంఘం గెలుపు తమదంటే తమదే అని చెప్పేసి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఐఎన్టీసీ, ఏఐటీసీ అయితే ఈ రెండింటి మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏఐటీసీ ఎలా కార్మికులు రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు ఏఐటీసీ బలోపేతం ఏంటి, ఏఐటీసీ ఉన్నటువంటి అంటే ఏదైతే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ తామే గెలుస్తామనేటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏఐటీసీకి కార్మికులు ఉన్నటువంటి బలం ఎంత, అసలు ఎందుకు కార్మికులు ఓటేస్తారనేటువంటి విషయాల్ని ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో కార్మికులు ఏమంటున్నారు, ఏఐటీసీ పట్ల కార్మికులు రెస్పాన్స్ ఎలా ఉంది? సింగరేణి కార్మికులు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఏఐటీసీ స్టార్స్ నక్షత్రం గుర్తుకే ఓటేయాలనేది ఆల్రెడీ కార్మికులందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ముఖ్యంగా కొత్త కార్మికులు ఎవరైతే ఇవాళ ఈ 10-15 సంవత్సరాల కాలంలో అపాయింట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మైండ్స్ పైన ఉత్సాహంగా ముందుకొచ్చి ఏఐటీసీ కండవులు కప్పుకొని ఏఐటీసీలో జాయిన్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే వార్ వన్ సైడ్ లాగానే కనపడుతుంది. కార్మికులందరూ కూడా ఈసారి ఏఐటీసీని గెలిపిస్తేనే సింగరేణిని రక్షించుకోగలుగుతాం, కార్మికుల హక్కుల రక్షణ ఉంటుంది. ఈ ఐఎన్టీసీ అయినా టీబీజీకి ఇంకో సంఘం, ఈ సంఘాలన్నీ కూడా పైరవీకారి సంఘాలు కాబట్టి ఏఐటీసీని గెలిపించుకోవాలని ఈసారి కార్మికుల్లోనే బలంగా వచ్చినటువంటి నినాదం. కాబట్టి గతంలో సింగరేణిలో 6 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఏఐటీసీ 3 సార్లు గెలిచింది, ఐఎన్టీసీ 1 సారి గెలిచింది, టీబీజీకి అయితే 2 సార్లు గెలిచింది. ఈ 6 సంఘాలు గెలిచినప్పుడు కూడా ఏ సంఘానికి కూడా 40-41% కంటే దాటి ఓట్లు రాలేదు. కానీ ఈసారి మాత్రం ఏఐటీసీ యూనియన్కి 50% ఓట్లు పైగా, పోలైన ఓట్లలో 50% పైగా ఏఐటీసీకి పోల్ అయితే ఖచ్చితంగా ఏఐటీసీ 11 ఏరియాల్లో కూడా ఘన విజయం సాధిస్తుందని తెలియపరుస్తా ఉన్నాం. కార్మిక సంఘం అయితే గెలుపు ఖచ్చితంగా ఉంటుంది, గెలుస్తుందని చెప్పేసి అయితే ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తమను గెలిస్తే, తాము గనక గుర్తింపు సంఘంగా గెలిస్తే గనక కొత్త గనులను తీసుకురావటం, అదేవిధంగా కార్మికుల హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులను కూడా కాపాడడంలో ఏఐటీసీ ముందుంటుందని చెప్పేసి చెప్తున్నారు. కార్మికులంతా కూడా ఏఐటీసీ వైపే ఉన్నారు. చుక్క గుర్తుకు ఓటేసి గుర్తింపు కార్మిక సంఘంగా తమనే గెలిపిస్తారని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయ్యతో శ్రీనివాస్, సింగరేణి కాలరిస్తున్నారు.
ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.